హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ అను. వెల్కమ్ బ్యాక్ టు నెల్లూరు వారి ఇంటి రుచులు. ఈరోజు వీడియోలో ఎటువంటి సాస్లు యూస్ చేయకుండా ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక కడాయి తీసుకుందాం. ఇందులోకి 2 గంటెల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడవనిచ్చి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని ఇందులోకి 3 ఎగ్స్ని వేసుకున్నాను. నేను 1 గ్లాసు బియ్యంతో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి. దానికోసంగా నేను 3 ఎగ్స్ని తీసుకున్నాను. మీరు కొద్దిగా ఎక్కువ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఏంటంటే ఎగ్స్ కొంచెం పెంచుకుంటే మనకి ఎక్కువ రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేద్దాం. వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా రైస్ని వేసేసుకొని బాగా కలిపేద్దాం. ఈ విధంగా మొత్తం బాగా కలిసిపోయినాక ఇందులోకి 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ గరం మసాలా, మూడింటిని వేసుకొని బాగా కలిపేయాలి. అండి ఈజీగా అయితే మనకి తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాకు కామెంట్లో తెలియచేయండి. ఉదయాన్నే పిల్లలకి లంచ్ బాక్స్కి ఏం వండాలో మనకి అర్థం కానప్పుడు ఈ విధంగా ఒకసారి చేసి పంపించామంటే చాలా బాగా ఇష్టపడతారు వాళ్ళు కూడా. ఇప్పుడు 1 నిమ్మకాయ పిండేసి ఒకసారి బాగా కలిపేసి సర్వ్ చేసుకోవడమే అండి. ఇదండి ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.